టైంకి కలకత్తా ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అయితే పూర్తవుతుంది. కానీ ఇప్పటిదాకా ఈ కేసులో ఎటువంటి అప్డేట్ కూడా లేదు. కేసులో లాస్ట్ అప్డేట్ వచ్చేసి 30 మంది సస్పెక్ట్స్ ఉన్నారని మాత్రమే చెప్పారు. దాని తర్వాత ఈ కేసులో ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఈ విషయం ఎందుకని నాకు ఇప్పటిదాకా కూడా అర్థం అవ్వట్లేదు. పైగా దీనికి తోడు కలకత్తాలో 168 సెక్షన్ అయితే అమల్లోకి తెచ్చారు. ఈ 168 సెక్షన్ అనేది యూజువల్గా ఎందుకు వాడతారంటే పబ్లిక్ డిస్టర్బెన్సెస్ లాంటివి జరిగినప్పుడు ఈ సెక్షన్ అయితే వాడతారు. అసలు అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగిందబ్బా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి డాక్టర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా క్యాండిల్ పట్టుకుని అయితే పోరాడుతున్నారు. అక్కడ అసలు పబ్లిక్ డిస్టర్బెన్స్ ఎక్కడుంది? ఒక్కసారి మన దేశ చరిత్రను తిరిగేసుకుంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకే కేవలం రావణాసుడు స్వర్ణలంక మొత్తం కూలిపోయింది. ద్రౌపది మీద చేసినందుకు కౌరవులతో సహా కురుక్షేత్రంలో కొన్ని వందలాది మంది చంపబడ్డారు. అంటే గొప్ప చరిత్ర ఉన్న భారతదేశంలో పుట్టి ఆడపిల్లకి అత్యాచారం జరిగి 10 రోజులు పూర్తవుతున్నా కూడా ఇప్పటిదాకా జస్టిస్ తెప్పించలేని పరిస్థితి. ఇంకా దరిద్రం ఏంటంటే సెలబ్రిటీలను చెప్పుకు తిరిగి ఏ ఒక్కళ్ళు కూడా దీని మీద అయితే రియాక్ట్ అవ్వట్లేదు. ఇది చాలా సిగ్గుచేటు.